10వ తరగతిలో 82.24% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, కాకినాడ జిల్లాలో 15వ స్థానం వచ్చిందని డిఈఓ రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా 82.204% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం లభించిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు తనకు సంతృప్తిని ఇచ్చాయని, 10వ తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం డిఈఓ తన ఛాంబర్లో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి 10వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో కాకినాడ జిల్లా 15వ స్థానాన్ని దక్కించుకోవడం కొంత బాధాకరమైన ఫలితాలు మాత్రం సంతృప్తినిచ్చాయని చెప్పారు. ఈ పరీక్షలకు బాలురు 13,708, బాలికలు 13,660 మందితో మొత్తం 27,368 మంది హాజరయ్యారన్నారు. వారిలో బాలురు 10,000 మంది, 850 మంది, బాలికలు 11,658 మందితో మొత్తం 22,508 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలురలో 79.15, బాలికల్లో 85.34 ఉత్తీర్ణతతో మొత్తం 82.24% ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దిగులు పడవద్దని, వారికి మరో అవకాశం ఉందని, అందువల్ల పట్టుదలతో చదవాలని డిఈఓ సూచించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ సహాయ కమిషనర్ వి రాజశేఖర్, డిసిఈబి కార్యదర్శి ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ వైడ్గా 10th క్లాస్ యొక్క రిజల్ట్ వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి స్టేట్లో 15th ర్యాంక్ వచ్చింది. గతంలో కంటే మన స్టేట్ మన ర్యాంక్ మెరుగైనప్పుడు కూడా రిజల్ట్ పరంగా చూస్తే గతంలో 83.6 వచ్చింది, ఇప్పుడు 82.24 వచ్చింది. మనకి మొత్తం విద్యార్థులు రాసిన సంఖ్య 27,328 విద్యార్థులు రాయగా దాంట్లో 22,508 మంది పాస్ అయ్యారు. దీనిలో కూడా అత్యధికంగా ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థులు 17,000 మంది దాకా ఉన్నారు మన దగ్గర. అట్లాగే సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా 5,000 మంది ఉన్నారు. అత్యల్పంగా థర్డ్ క్లాస్ డివిజన్లో తక్కువ మంది 2,000 మంది 3,000 మంది పాస్ అయ్యారు. అత్యధికంగా ఫస్ట్ క్లాస్ సాధించినటువంటి విద్యార్థుల్లో మన జిల్లా 7వ స్థానంలో ఉంది. అట్లాగే ఈ విద్యార్థులందరూ కూడా మళ్ళా ఎగ్జామ్స్ రాయడానికి సప్లిమెంటరీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ మే 19 నుంచి ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవడానికి కూడా షెడ్యూల్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ సమ్మర్లో ఎవరైతే 27,000 మనకి మొన్న ఎగ్జామ్స్ రాసినటువంటి 27,368 పిల్లలలో 22,500 మంది పాస్ అయ్యారు. మిగతా దాదాపుగా 5,000 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచే సమ్మర్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసుకొని ఏ సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారో చూసుకొని వీలైతే మండలానికి 2 కేంద్రాల్లో కానీ లేదా మండల కేంద్రంలో కానీ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని విద్యార్థులను కూడా మరి దీన్ని నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 100% పాస్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకున్నాం. దాని ప్రకారంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కాలేజ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం.